మాజీ మంత్రి హరీష్ రావుపై ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. హరీష్ రావు తప్పు చేశారు కాబట్టే వాకౌట్ చేశారని ఆరోపించారు. రాష్ట్రాన్ని దోచుకోకుంటే అసెంబ్లీ నుంచి వెళ్లేవారు కాదంటున్న ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డితో బ్యూరో చీఫ్ శేఖర్ ఫేస్ టు ఫేస్. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డితో ప్రస్తుతం ఉన్నాము. చెప్పండి, రేపు హరీష్ రావు టోటల్ ఈ సెషన్ నే బైకాట్ చేస్తున్నాము అని ప్రకటించిన బీఆర్ఎస్ దీన్ని ఎలా చూస్తారు? బ్రదర్, ఇప్పుడు హరీష్ రావు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఈ రోజు ఏదో ఒక బహానా పెట్టుకొని బైకాట్ చేసిండు. ఒకవేళ ఆయన మంచి పనులు చేసుంటే, ఆయన దోసుకొని తినకుంటే నిర్భయంగా నిర్మోహమాటంగా అసెంబ్లీలో సభ్యుల సాక్షిగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన ఇలా తప్పించుకొని పోవడానికి కారణము ఆయన తిన్నయన్ని బయటిలా కాంగ్రెస్ పార్టీ కక్కిస్తుంది, మాట్లాడుతుంది, నా పరువు పోతుందని పారిపోయాడు. మీరు ఈ రోజు అసెంబ్లీలో కొన్ని కీలక సూచనలు చేశారు. రంగారెడ్డి జిల్లాలో ప్రధానంగా మున్సిపాలిటీల విషయంలో మీరు ఏమైనా అసంతృప్తిగా ఉన్నారా? నేను ఎక్కడ అసంతృప్తి లేదు. గ్రేటర్ హైదరాబాద్ లో మన ప్రాంతాన్ని అంతా కలిపి అభివృద్ధి చేస్తామంటే అసంతృప్తి ఉంటామా? కాకపోతే ఎక్కడైతే కొంతమంది అధికారులు తెలిసో తెలియకనో చేసిన తప్పులను సరిదిద్దాలని మాత్రం మేము అసెంబ్లీలో సూచన చేసినాం. ఆ సూచన ప్రకారంగా తప్పకుండా మా వాళ్ళు మంత్రి గారు అవన్నీ తప్పకుండా సరిదిద్దుదామని మంత్రి గారు చెప్పిండ్రు. అది మా మా అందరి కోసం, ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి మా ముఖ్యమంత్రికి మంచి పేరు రావాలా, మా ప్రభుత్వానికి మంచి పేరు రావాలా, మాకు మంచి పేరు రావాలా. కాబట్టి ఎక్కడెక్కడ ఏదైనా లోపాలు జరిగితే అవి సరిదిద్దామని చెప్పినాం. ఫ్యూచర్ సిటీని ఒక జిల్లా చేయబోతున్నారు, ఇది ఒక రియల్ ఎస్టేట్ భాగంలో కుట్రనే అని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తారు. లేదండి, ఫ్యూచర్ సిటీని బ్రహ్మాండంగా చేయాలని మా ముఖ్యమంత్రి గారు ఒక పట్టుదలతో ఉన్నాడు. ఫార్మా సిటీని రద్దు చేసి ఫ్యూచర్ సిటీ చేస్తుండంటేనే మీరు అర్థం చేసుకోండి. తెలంగాణ ప్రజలు, రంగారెడ్డి హైదరాబాద్ ప్రజలే కాదు, మొత్తం రాష్ట్రం అంతా కూడా అక్కడ బ్రహ్మాండంగా అన్ని వసతులు కల్పించే మరొక నగరాన్ని చేస్తుండు. కాబట్టి ఆయన ఒక దూరదృష్టితోని మనం చాలాసార్లు చెప్పిండు. మనం సింగపూర్ గురించో, లండన్ గురించో, అమెరికా గురించో చాలా మాట్లాడినాం. మనము కూడా ఒక టౌన్, ఒక పట్టణాన్ని నిర్మించి భారతదేశంలో ఫ్యూచర్ సిటీ, భారత్ ఫ్యూచర్ సిటీ అని ఉంది అని చూపించడానికి మా ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు. ఇది పరిస్థితి మల్రెడ్డి రంగారెడ్డి గారు చెప్తున్నది. అంటే హరీష్ రావు రేపు సమాధానం చెప్పలేకనే ఈ కృష్ణానది జలాలపైన దీనిపైన సమాధానం చెప్పలేకనే వీళ్ళు స్పీకర్ మీద నెపం పెట్టు వీళ్ళు టోటల్ ఈ సెషన్ నే బైకాట్ చేయడం కాదు. దమ్ముంటే రేపు అసెంబ్లీలో ఏదైతే గోదావరి నది జలాల మీద పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ బీఆర్ఎస్ భవన్ లో కాదు అసెంబ్లీలో ఇవ్వాలి అని తెలపడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే రంగారెడ్డి జిల్లాలో మున్సిపాలిటీలను జిహెచ్ఎంసీలో కలపడం పట్ల నేను ఎలాంటి అసంతృప్తిలో లేను, కొన్ని అక్కడక్కడ ఇబ్బందులు కలిగాయో మా జిల్లా కాన్స్టిట్యున్సీలో దానిపైన సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులకు సూచనలు చేశాము, ఖచ్చితంగా వాటి పట్ల సానుకూలంగా ఉంది ప్రభుత్వం అని తెలపడం జరిగింది.